దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు సూట్ కేసు తీసుకుపోతే వాళ్ళందరినీ అవమానించడం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత 40 lakhs ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. ఇంక్రీజ్ చేస్తున్నాను 40 lakhs. సాబ్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కాబట్టి ఎవరిని తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. తీసుకో బాబు, తీసుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అది చిన్న మార్జిన్ తో, విత్ వెరీ 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 లెస్ మార్జిన్. శ్రీహాన్ ఇస్ ఇన్ టాప్ 1 పొజిషన్. సో తెలుగు బిగ్ బాస్లో దాదాపు 9 సీజన్లు అయినాయి. సో 9 సీజన్లో ఆల్మోస్ట్ అన్ని సీజన్లు ఇంకా బాగానే ఉండే, 1-2 తప్పించి. సో అందులో నాకు వరస్ట్ అనిపించిన సీజన్ ఏదంటే సీజన్ 6. నిజంగా ఈ సీజన్ 6 వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఆల్మోస్ట్ అక్కడ వచ్చిన కంటెస్టెంట్ల మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా సో రాను అక్కడ అసలు ఆ బిగ్ బాస్ని మెయింటైన్ చేసే సిచ్యువేషన్లో, మెయింటైన్ చేసే క్రమంలో బిగ్ బాస్ ఎక్కడో ఒరిజినాలిటీ కోల్పోయిందేమో అనిపించింది. సో దానివల్ల బిగ్ బాస్ సీజన్ 6 డిజాస్టర్ అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనల్లో జరిగిన డ్రామా ఏదైతే ఉన్నదో అదైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఎట్లా అంటే ఆ రన్నర్కేమో 40 lakhs, విన్నర్కేమో 10 lakhs. ఈ డిసిజన్తో నిజంగా నాగార్జునకి చాలా అంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అసలు రన్నర్కు 40 lakhs తీసుకునే విధంగా ఎందుకు మోటివేషన్ చేసిండో నాకైతే ఇప్పటికీ ఇంకా అర్థం కాలేదు. సో ఈ డిసిజన్ వల్ల నిజంగా నాగార్జున సార్ ప్లస్ బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో చాలా అంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు దానివల్ల. సో ఇది బిగ్గెస్ట్ బ్లండర్ అనుకోవచ్చు ఆ సీజన్. అందులో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే బిగ్ బాస్ ఫైనల్స్ వచ్చినప్పుడు మన ఆల్మోస్ట్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో అంటే సర్వే చేస్తారు, పోల్స్ పెడతారు. సో ఓటింగ్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయి ఆల్మోస్ట్ ఓటింగ్ ప్రకారంగానే ఇక్కడ ఆల్మోస్ట్ మనం అఫిషియల్గా విన్నర్ తెలియకుండా ఆ ట్రెండ్ మనం సింపుల్గా చెప్పచ్చు ఎవరు విన్ అవుతారు ఏం కథ అని. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఏ పోల్స్ యూట్యూబ్ పోల్స్లో ఏది పెట్టినా కానీ ప్రతి ఒక్క పోల్లో చూసుకుంటే రేవంతే ఫస్ట్ ఉండే. సో క్లియర్ కట్గా తెలుసు, మళ్ళీ తక్కువ మార్జిన్ కాదు, రేవంత్కు శ్రీహాన్కు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉండేది. క్లియర్ కట్గా రేవంత్ విన్నర్ అవుతాడని తెలుసు. సో ఇది అందరికీ తెలిసినా కూడా ఫైనల్ స్టేజ్లో అసలు పోనీ ఎగ్జాక్ట్లీ అప్పటికి రేవంత్ విన్నర్ అయిపోయిండు, క్లియర్ కట్గా దాన్ని అక్కడ వదిలేద్దాం. సో దీన్ని వదిలేయచ్చు కదా. కానీ లాస్ట్ స్టేజ్లో నాగార్జున సార్ రివీల్ చేసింది ఏంటంటే అసలు నిజంగా చిన్న లెస్ మార్జిన్తో శ్రీహాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని. సో ఇదైతే ఇంకా బిగ్గెస్ట్, అసలు నాకు అది చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహాన్ రేవంత్ విన్ అయినా అనుకుందాం. సో విన్ అయినా కూడా లేదు నువ్వు అసలు విన్ కాదు, ఇన్ కేసు ఒకవేళ శ్రీహాన్ మనీ తీసుకోకుంటే నువ్వు విన్ కాదు, శ్రీహాన్ విన్ అవుతాడు అని ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు ఇన్ కేసు ఆయన విన్నర్ అయిన మనిషి కూడా మనసులో ఒక గిల్టీ ఉంటుంది. అరే అమ్మ అనవసరంగా నేను ఆయన విన్ చేయకుంటే ఆయన ఒకవేళ మనీ తీసుకోకుండా నేను విన్ కాకపోతుండేమో అని చిన్న గిల్టీ ఉంటుందా. సో అది ఒకవేళ విన్నర్ అయినా కూడా ఆయనకు ఆ మనసులో అదే ఉండిపోతుంది. అనవసరంగా ఇది ఏదో నాకు ఎవరు ఏమంటారు దానం చేసినట్టున్నదని ఆ ఫీలింగ్ అయితే ఉండదా. సో అనవసరంగా నాగార్జున సార్ అసలు దాన్ని రివీల్ చేయకుండా బెస్ట్ ఉండేమో అనిపించింది. రివీల్ చేసిన తన ఒకవేళ విన్ అయినా కూడా తనకు కప్ వచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదేమో. అసలు నాగార్జున సార్ అది రివీల్ చేయదు. ఇంకేంటంటే 100% చెప్పగలుగుతున్నా ఏ పోస్ట్లో చూసుకుంటే రేవంతే విన్నర్. కానీ అసలు బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున గారి చేత ఎందుకు శ్రీహాన్ అని చెప్పించండి నాకైతే అర్థం కాలేదు. మేబీ ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇన్ కేస్ పోల్స్ ఏదైతే ఉంటాయో 100% నిజం కాదు అంటే పోల్స్ క్లియర్ కట్గా ఏది విన్ అవుతారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేషన్ అవుతారో ఈ ఏమంటారు రివర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు క్లియర్ కట్గా చెప్పగలుగుతారు. సో అయితే చెప్తే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ ఉండదు. సో నెక్స్ట్ సారి ఎవరైనా రివ్యూస్ చెప్పినా కానీ ఇది 100% నిజం కాదు, ఈ సీజన్లో ఇట్లా అయింది అంటే అందరేమో రేవంత్ విన్నర్ అవుతానన్నారు, కాకపోతే రేవంత్ విన్నర్ కాలేదు, శ్రీహాన్ విన్నర్ ఫస్ట్ ప్లేస్లో ఉండేనంట. అంటే ఒక్కొక్కసారి ఈ రివ్యూస్ ఎవరైతే చెప్తారో అది 100% నిజం కావద్దు అంటే కాదేమో అని ఆడియన్స్ మనసులో ఒక ఏమంటారు అపోహ క్రియేట్ చేయడానికే నాకు తెలిసి బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతుందో అది నాగార్జున గారి చేత ఇట్లా చెప్పించిండేమో నేను అనుకుంటున్నా. సో కానీ ఏంటంటే మొత్తం మీద అక్కడ నిజంగా బిగ్ సీజన్ 6 ఏదైతుందో బిగ్గెస్ట్ ఏంటంటే బ్లండర్ అంటే అక్కడ ప్రైజ్ మనీ అందులో సగం ఆల్మోస్ట్ 90% ఏమో రన్నర్కి పోయింది, ఇంకా లాస్ట్లో ఏమో రివీల్ చేసింది ఇది. సో దీనివల్ల అయితే నిజంగా ఫస్ట్ అప్పటికే సీజన్ అంతంత మాత్రం ఉండే, ఈ డిసిషన్ వల్ల లాస్ట్ ఇంకా పెద్ద విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో నాకు తెలిసి అయితే జరిగిన సీజన్లలో సీజన్ 6 నాకు వరస్ట్ అనిపించింది. సో మీకు ఏది బెస్ట్ అనిపించింది, ఏది వరస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా. సీ యూ, బాయ్.